మీరు లైన్ లో ఉండండి. అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. కోటేశ్వరరావు, ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికే అటు హోమ్ మినిస్టర్, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఇప్పటికే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటి ఇది పూర్తిగా దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు, ప్రైవేట్ ఆలయం అనేసి ఏపీ దేవాదాయ శాఖ కూడా చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రైవేట్ ఆలయమా లేకపోతే ప్రభుత్వ ఆలయమా అనేటువంటిది కాదు. ఒక సందర్భంగా, ఏకాదశి సందర్భంగా దేవాలయాలు అన్నింట జనం భక్తులు రద్దీ ఉంటుంది అనేటువంటిది కామన్ సెన్స్ పోలీస్ యంత్రాంగానికి ఉండాలి, అదేవిధంగా ఇతర రెవెన్యూ యంత్రాంగానికి కూడా ఉండాలి. అందులోనూ ఆ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని తెలుసు, జనానికి అందరికీ తెలుసు. మరి అటువంటి చోట్ల ఒకవేళ అది ప్రైవేట్ ఆలయం అయినప్పటికీ మీరు భక్తుల పట్ల, భక్తుల యొక్క రక్షణకి లేదా ఫ్లో సరిగ్గా ఉండటానికి ఏం చర్యలు తీసుకున్నారు ఏమిటి అని కనీసం అడగాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకని ఏదో ప్రైవేటు ఆలయం మాకేం సంబంధం లేదని చేతులు దుప్పుకుంటే అది చాలా దారుణమైనటువంటిది, అమానుషమైనటువంటి వ్యవహారం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాల్లో జనం ఎక్కువగా వస్తారు, తొక్కిసలాటలు జరుగుతాయి అనేటువంటిది గతంలో తిరుపతిలో జరిగినటువంటి ఉదంతం కావచ్చు, లేదా దేశంలో వివిధ దేవాలయాల్లో జరిగినటువంటి ఉదంతాలన్నీ తెలిసినప్పటికీ ఇది మాకేం సంబంధం లేదు, ఇది ప్రభుత్వాన్ని కాదు, ప్రైవేట్ ఆలయము అంటే మరి ఇప్పుడు ఎందుకని స్పందిస్తున్నారు వీళ్ళందరూ, ఈ మంత్రులందరూ? మాకేం సంబంధం లేదని చెప్పేసి చేతులు దులుపుకోవాలి కదా. దులుపుకుంటారా? ముఖ్యమంత్రి కావచ్చు, లేదా దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని పక్క బాధ్యతారాహిత్యమైనటువంటి అధికారులు, అందుకని ఆ బాధ్యతారాహిత్యానికి బాధ్యులైనటువంటి అధికారుల మీద, అదేవిధంగా ఆ దేవాలయ నిర్వాహకుల మీద హత్య కేసులు పెట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా కోటేశ్వరరావు, మనం చూసుకుంటే ఏదైతే రైలింగ్ ఊడిపడడంతోనే భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి మహిళల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలోనే అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేసి కూడా ఆలయ నిర్వాహకులు ఇప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా వారిని వారించడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి విచారణలో ఈ ప్రాథమిక అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళని పట్టుకొని వాయించాలి. ఆ ఆలయ నిర్వహణలు పట్టుకొని లాఠీ చార్జ్ చేసి మక్కలు ఎరగొడితే వాళ్ళకి బాధ్యతలు తెలిసి వస్తుంది. అంతమంది భక్తులు వస్తున్నప్పుడు కనీస బాధ్యత ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళకి? వాళ్ళు చేతకానప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి పిలిచి, ఇప్పుడు ఒక బహిరంగ సభ జరుగుతుంది లేదా ఒక సభ జరుగుతుంది, ఈ సభలో ఇంతమంది వస్తారు, అవసరమైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే ఇతరత్ర ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పార్టీలు, సంస్థలు కూడా పోలీస్ యంత్రాంగానికి దరఖాస్తులు పెట్టి అవసరమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. మరి ఈ ఆలయానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకని ఆ విధమైనటువంటి బాధ్యతను విస్మరించారు? పోలీసులతో సంప్రదించి ఇంతమంది క్రౌడ్ వస్తే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంతమంది క్రౌడ్ వస్తే ఇటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది పోలీస్ యంత్రాంగానికి కూడా బాధ్యత ఉంటది కదా. ఎందుకని వదిలేశారు? వాళ్ళెందుకు వదిలేశారు, వీళ్ళెందుకు వదిలేశారు? మధ్యలో అమాయకులైనటువంటి భక్తుల ప్రాణాలు తీశారు వీళ్ళు కలిసి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇది అత్యంత బాధ్యతారహితం. మామూలు సమయంలో ప్రధానంగా అక్కడ ఆ దేవస్థానానికి 1000 మంది భక్తులు మాత్రమే వస్తుంటారు. ఒకవేళ ఏదైనా పండుగల సందర్భాల్లో 2000, 3000కు మించి ఆ దేవాలయానికి భక్తులు కూడా తాకిడి అంత ఎక్కువగా ఉండదు. తొలిసారి ఆ దేవాలయం నిర్మించిన తర్వాత తొలి కార్తీక మాసం కావడంతో భారీ ఎత్తున ఊహించిన దానికంటే 25,000 మంది భక్తులు వచ్చారు. కేవలం అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కూడా 12 ఎకరాలు మాత్రమే ఉంది. ఇంతమంది గుర్తించలేకపోయారా? భక్తుల తాకిడి తీవ్రత పెరుగుతుందనేసి ఆలయ నిర్వాహకులు. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఒక్కసారిగా కట్టగట్టుకొని 25,000 మంది ఒకేసారి రారు కదా, వరుసగా వస్తారు. వరుసగా వచ్చినప్పుడు ఎంత పెరుగుతోంది, క్రౌడ్ ఎంత పెరుగుతా ఉంది, ఈ క్రౌడ్ పెరిగితే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది మరి ఆలయ నిర్వాహకులకు బాధ్యత ఉండాలి కదా. వాళ్ళకి బాధ్యత ఉండాలి. కనీసం అప్పుడైనా ఇదిగో మేము 2,000 అనుకున్నాము, 3,000 అనుకున్నాము, ఇప్పటికే 3,000 వచ్చేసారు, ఇంకా జనం వస్తున్నట్టు సమాచారం ఉంది,
అందుకని పోలీస్ యంత్రాంగం వచ్చి అవసరమైనటువంటి సాయం చేయాలని చెప్పేసి అప్పుడైనా పిలవాలి కదా. ఎందుకని ఆ విధమైనటువంటి ముందు చూపు లేకుండా అంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు? ఇది పాయింట్. అంతమంది జనం వస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకైనా కానీ ఇంతమంది క్రౌడ్ వస్తా ఉంది, దేవాలయాలు ఇట్లాంటి సందర్భాల్లో తొక్కిసలాట్లు జరుగుతాయి అనేటువంటి కామన్ సెన్స్ స్థానిక పోలీసు అధికారులకి, రెవెన్యూ అధికారులకు కూడా ఉండాలి కదా. వాళ్ళేంగా ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు దొంగతున్నారు? జనం వస్తున్నప్పుడు, జనం వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి అనేటువంటిది. జరగకపోతే మంచిదే, జరగాలని ఎవరు కోరుకోరు, కానీ జరిగితే ఏమిటి అనేటువంటిది. మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటది. అదేవిధంగా ఆలయ నిర్వహణలు కూడా జనం విపరీతంగా వస్తున్నప్పుడు ఇదేంటి మన చేతుల్లో నిలవదేమో, ఇది ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి భయంతో అయినా కనీసం పోలీసులు యంత్రాంగానికి పిలిచి నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉండాలి. ప్రధానంగా కోటేశ్వరరావు, ప్రధానంగా మనం చూసుకుంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఒక 3,000 మంది భక్తులతో ప్రాంగణం కరెక్ట్గా సరిపోతుంది. అట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఆ గుడి ప్రాంగణంలో దాదాపు 25,000 మంది చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. కనీసం ఆలయ నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి ఆలయ పరిసర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు కూడా చేయకపోవడం అనేది ఒక ఇంతగా ఆశ్చర్యానికి గురి చేసే అంశమని చెప్పుకోవాలి. ఎందుకు ఇది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ, ఆలయ నిర్వాహకులు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చా? బాధ్యతారాహిత్యం. వాళ్ళకి చేతకానప్పుడు ప్రభుత్వానికి అప్పగించాలి. లేదా కనీసం ఈ ఉదంతంలో ఇంతమంది జనం వస్తున్నారు, ఇది మా వల్ల కావట్లేదు, మీరు వచ్చి నియంత్రించండి అని చెప్పేసి పోలీసు అధికార యంత్రాంగానికన్నా తెలియజేయాలి కదా. రెవెన్యూ పోలీసు అధికార యంత్రాంగానికన్నా తెలియజేయాలి కదా. తెలియజేసినా కూడా పోలీసులు రాకపోతే వాళ్ళు తప్పు పట్టచ్చు. లేదు, ఇంతమంది వస్తున్నప్పుడు, కాశీబుగ్గ ప్రాంతానికి ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు ఏమిటి ఇంతమంది వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ ఏర్పాట్లు ఏమిటి అనేటువంటిది మరి కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, పోలీసులు అందరూ ఉంటారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఏం గమనిస్తున్నట్టు? అందుకని ఇది పూర్తిగా ఆలయ నిర్వాహకులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారు. అదేవిధంగా ఆలయం మాకేం సంబంధం లేదులే, ఇది ప్రభుత్వ ఆలయం కాదు అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా వాళ్ళతో పాటే అదే బాధ్యతారాహిత్యానికి వ్యవహరించి మొత్తం ఇంతమంది వ్యక్తుల ప్రాణాలను తీశారనేది చెప్పాలి. అందుకని హత్య కేసు పెట్టాలి. ముందు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేయాలి, హత్య కేసు పెట్టి విచారించాలి వీళ్ళని. అలాగే పోయిన ప్రాణాలనైతే తీసుకురాలేం, కానీ అక్కడ ఉన్నటువంటి దాదాపు చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలాగే అచ్చెన్నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ బాధితులను కూడా పరామర్శిస్తున్నారు. ఒకవైపు సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించండి అని కూడా చెప్తున్నారు. ఎటువంటి విచారణలో తేలే అవకాశం ఉందంటారు? ప్రాథమికంగా విచారణలో ఏం తేలుతుంది ఏమిటి అనేటువంటి సంగతి తర్వాత, ముందు ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జనం యొక్క ఆగ్రహాన్ని చల్లార్చవలసిన అవసరం ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యతారహితం కనిపిస్తా ఉంది కదా. దీనికి విచారణ చేసి బాధ్యతారహితం 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం తీసుకుంటారు చర్యలు? చివరికి ఏం చెప్తారంటే వీళ్ళదేం తప్పులేదు, భక్తులే తోసుకున్నారు, భక్తులు తోసుకుని భక్తులే చచ్చారని చెప్పి చెప్తారు. అది విచారణలో అది ఏం తెలుస్తారు? గతంలో చూసాం కదా, తిరుపతిలో జరిగినటువంటి దానికి ఏమి చెప్పారో, ఏమి కథలు చెప్పారో మనం చూసాం కదా. అందుకని అసలు ఎవరికి బాధ్యత, ఎవరికి? ప్రైవేట్ ఆలయాలు ఏమిటి, ప్రైవేట్ ఆలయాలకి ఉండేటువంటి నియంత్రణ ఏమిటి వాటి మీద, లేదా పోలీస్ యంత్రాంగం ఇటువంటి సందర్భాల్లో ఏమిటి? ఒక మొత్తం అనేక చోట్ల ప్రైవేట్ ఆలయాలు ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి ఏమిటనేటువంటి ఒక గైడ్ లైన్స్ ఉండాలి పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి, దేవాదాయ శాఖకి, అదేవిధంగా ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి. మరి అలాంటి గైడ్ లైన్స్ ఏమన్నా గతంలో ఇచ్చారా? ఇచ్చుంటే మరి వాళ్ళు కానీ వీళ్ళు కానీ పాటించారా? ఇవన్నీ కూడా విచారించి అవసరమైనటువంటి, అందుకనే హత్య కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత విచారణ జరపమనండి. ఎవరికి ఇబ్బంది లేదు. విచారణ ఏం జరుగుతుందో విచారణ వచ్చేంత వరకు వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం.
ఆలయ నిర్వాహకులు ప్రాథమికంగా అక్కడ ఒక విచారణ అయితే చెప్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో తొలి రోజు కార్తీక మాసం కావడంతో ఇంత భారీ ఎత్తున భక్తులు వస్తారనేసి కూడా మేము కూడా ఊహించలేదు. కానీ అదుపు తప్పింది, కంట్రోల్ అయితే చేయలేకపోయాము. క్యూ లైన్లో ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతోనే ఒకరి మధ్య ఒకరు తొక్కిసలాట చేసుకొని ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందనేసి కూడా అక్కడ చెప్పుకొస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఇది మాకు ఎటువంటి సంబంధం లేదనే రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అలాంటి సంబంధం లేనప్పుడు ఎవరు ఆలయం పెట్టమన్నారు, ఎవరు భక్తులను ఆ విధంగా రానిమ్మని చెప్పారు, ఎందుకు ప్రచారాలు చేసుకుంటున్నారు, ఎందుకు భక్తులను ఆకర్షిస్తున్నారు, ఇవన్నీ ఏమిటి, ఈ కథలన్నీ ఏమిటి? ఇప్పుడు మాకేం సంబంధం లేదు అంటే ఎవరికి సంబంధం? ఎవరికి? వెంకటేశ్వర స్వామి బాధ్యుని చేస్తారా వీళ్ళందరూ కలిసి? ఏం మాట్లాడతారు వాళ్ళు? అత్యంత బాధ్యతారహితమైనటువంటి వాదనలు అవి. నేను అందుకే చెప్పాను, 25,000 మంది ఒకేసారి రారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచో ఒక క్రౌడ్ వస్తూ ఉంటుంది. క్రౌడ్ వచ్చినప్పుడు, క్రౌడ్ పెరుగుతున్నప్పుడు, అరే మనం 1000 మంది అనుకున్నాము, 2000 అనుకున్నాము, 3000 అనుకున్నాము, 4000 వచ్చారు, 5000 వచ్చారు, ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా అదుపు తప్పితే అనేటువంటి ఆలోచన రావాలి కదా వాళ్ళకి. ఎందుకని రాలేదు వాళ్ళకి? అంత బుర్ర తక్కువగా ఉన్నారా యాజమాన్యం? అంత బుర్ర తక్కువగా ఉండేట్లయితే ప్రభుత్వ సాయం తీసుకోవాలి, పోలీస్ సాయం తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు. అమాయకుల్ని ఈ విధంగా బలి చేస్తారా? మీ ఆలయాన్ని మిమ్మల్ని నమ్మి వస్తే అత్యంత బాధ్యత రహితం, మాకేం సంబంధం లేదు, వాళ్లే వచ్చారు, వాళ్లే దోసుకున్నారు, వాళ్లే చచ్చారు అనే ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అనేది నిజంగా మాట్లాడి ఉంటే అది చాలా అమానుషం, దారుణం. వాళ్ళకి ఏమాత్రం భక్తుల పట్ల గాని, భగవంతుడి పట్ల గాని ఏమాత్రం వాళ్ళకి భయభక్తులు లేవు ఆ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళకి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఇవాళ ఇన్సిడెంట్లో కొన్ని కుటుంబాలను చూసుకుంటే వాళ్ళ హృదయ విదారకంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళు వర్ణనాతీతం అనుకోవాలి. ప్రధానంగా మనం చూసుకుంటే చిన్నపిల్లలు, అత్యంత చిన్నపిల్లలు 2 కూడా ఇందులో చనిపోవడం జరిగింది. ఊపిరాడక ఆ తొక్కిసలాట ఘటనలో మహిళలు కూడా 3 దాకా చనిపోవడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఇది? ఇప్పుడు ఎవరైనా ఆలయ నిర్వాహకులకు సంబంధించినటువంటి బంధువులో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో ఈ బాధితుల్లో ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ తప్పిదం ఏమిటో, లేకపోతే వాళ్ళ బాధ్యత రహితం ఏమిటో. అందువల్ల నిజంగానే ఇది పెను విషాదం. ఎందుకంటే భక్తి, పుణ్యం, పుణ్యలోకాలకు వెళ్తామని చెప్పేసి ఏకాదశి రోజున భక్తుల నమ్మకం అది. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేటువంటి ఈ ప్రైవేట్ ఆలయాలు ఈ విధమైనటువంటి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత ఎవరిది? చివరికి అందరు కలిసి వెంకటేశ్వర స్వామిదే తప్పు, ఆయనే కదా అన్ని చూసుకోవాల్సింది అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. అంతటి గనులు, ఆ విధంగా చెప్పగలిగినటువంటి గనులు కూడా వీళ్ళు. రైట్ కోటేశ్వరరావు, అలాగే కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళి దైవ సన్నిధానంలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఆశ్చర్యకరమైన అంశమే అనుకోవాలి. దాదాపు 10 మంది దాకా మృతి చెందారు. దీనికి ఎవరు బాధ్యులు అంటారు? ఆలయ యాజమాన్యమే బాధ్యత. అంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు నియంత్రణ చేత కాకపోతే పోలీస్ యంత్రాంగాన్ని పిలవాలి, లేదా మొత్తాన్ని బయటనే కాశీబుగ్గ వెలుపలనే వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆపేసి ఇక్కడ ఆలయంలో ఖాళీ లేదు, ఇది తొక్కిసలాట జరుగుతుందని చెప్పేసి మొత్తం అన్ని కూడా ఆలయ ప్రాంగణాన్ని మూసివేసి మొత్తం రాకుండా చేయాలి. చేయడం చేత కాకపోతే పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగానికి వెంటనే చేయాలి. అవేమీ చేయలేదు. అవేమీ చేయకపోగా ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మేము అనుకోకుండా ఇంతమంది వస్తారని అనుకోలేదు. ఏమనుకున్నారు మరి? ఏమనుకుంటారు మీరు అంతా కూర్చొని అక్కడ? అలాగే ఈ తొక్కిసలాట ఘటనలో కోటేశ్వరరావు గారు, ప్రధానంగా ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు అయితే 10 మంది మృతి చెందారు, ఇక చాలా మంది వరకు గాయపడ్డారు. వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అక్కడ ప్రాథమికంగా చికిత్స అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దీని అంతటికీ కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అక్కడ ఎవరి నిర్లక్ష్యం, ఎవరు ఈ ఘటనకి బాధ్యులు? ఆలయ నిర్వాహకులు అనుకోవచ్చా, ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? మొట్టమొదట ఆలయ నిర్వాహకులు కాశీబుగ్గ వంటి చిన్న పట్టణంలో అంతమంది ఆలయానికి భక్తులు బారుదేరి వస్తా ఉంటే, ఇంతమంది వస్తే మరి అది అక్కడ కంట్రోల్ చేయడానికి అక్కడ అవకాశం ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు ఎందుకని పట్టించుకోలేదు? వాళ్ళు ఎందుకని గెస్ట్ చేయలేదు? ఇంటెలిజెన్స్ ఉంటారు కదా పోలీసులలో,
వాళ్ళు ఎందుకని ఏ ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారు వాళ్ళు కూడా. అందుకని అన్ని వైపులా ఉంది నిర్లక్ష్యం. మొట్టమొదటి నిర్లక్ష్యం ఆలయ నిర్వాహకులది అయితే వాళ్ళకే వదిలేసి, ఇంతమంది వస్తున్నప్పుడు వాళ్ళకే వదిలేసి దేవాదాయ శాఖ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మొత్తం పట్టించుకోకపోవడం అనేటువంటిది వాళ్ళది కూడా బాధ్యతే. వాళ్ళది ఎంత బాధ్యత ఉందో వీళ్ళది కూడా అంతే బాధ్యత ఉంటుంది. అలాగే పవిత్రమైన కార్తీక మాసం ఏకాదశి రోజు ప్రధానంగా గోవింద నామస్మరణంతో మారుమోగాల్సినటువంటి ఆలయంలో హృదయ విదారక ఘటన చూసి చాలా వరకు చెలించిపోయినటువంటి ఈ రోజు ఇన్సిడెంట్ ప్రధానంగా మనం చూస్తున్నాం. దీని వెనకాల ఆలయ నిర్వాహకులు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే తదుపరి ఎలా చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు కోరినా కోరకపోయినా గానీ ఇలాంటి సందర్భాల్లో ఆలయాల యాజమాన్యాలతోటి చెప్పి అవసరమైనటువంటి సిబ్బందిని నియమించాలి. ఆ సిబ్బందికి అవసరమైనటువంటి ఖర్చును కూడా ఆలయాల యాజమాన్యాల నుంచే రాబట్టి భక్తుల ప్రాణాలను కాపాడాలి. దానికి ఒకవేళ భక్తుల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వమే కోరుకుంటే అది వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. అందువల్ల చేయాల్సినటువంటిది అల్టిమేట్ గా ఎవరు మరి ఇప్పుడంతా రంగంలోకి దిగింది ఎవరు? ప్రభుత్వ శాఖలే కదా. ఆరోగ్య శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళే కదా. అందుకని బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉన్నది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండోది, భక్తులు కూడా ఈ సందర్భంగా గమనించాల్సింది ఏమిటంటే అనేక తొక్కిసలాటలు ఇటువంటి తెలుసు, అందరికీ తెలుసు. అయినా గాని వేలం వెర్రిగా గోవిందనామ స్మరణ దేవాలయాల్లోనే చేస్తేనే ముక్తి రాదు, ఇళ్ల దగ్గర చేసినా కూడా ముక్తి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? అనేక మంది కుటుంబ సభ్యులకి విషాదాన్ని మిగిల్చారు. వాళ్ళ పుణ్యలోకాల సంగతి ఏమో గాని అనేక మంది కుటుంబ సభ్యులకి విషాదాన్ని మిగిల్చారు. అందుకని భక్తులు కూడా వేలం వెర్రిగా ఇట్లాంటి సందర్భాల్లో వేలం వెర్రిగా ఉండకూడదు, తోపులాట్లకు కూడా ఉండకూడదు. ఏమవుతుంది? ఎక్కడ ఆలయ ప్రాంగణంలో బయట ఎక్కడ గోవిందనామ స్మరణ చేసుకుంటే ఆ దేవుడికి వినిపించదు, ఎక్కడైనా వినిపిస్తుంది కదా. అందుకని భక్తులు కూడా ఇలాంటి సందర్భాల్లో వేలం వేరిగా ఉండకూడదు. భక్తి అనేటువంటిది కూడా ఒక వేలం వేరిగా మారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని ప్రైవేట్ ఆలయాలు లేదా ప్రభుత్వ ఆలయాలు ఏ ఆలయమైనా కానీ రేట్లు కట్టి సొమ్ము చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. అలాగే కోటేశ్వరరావు గారు, ప్రధానంగా అక్కడ చూసుకుంటే పోయిన ప్రాణాలను అయితే ఖరీదుతో వెలకట్టలేం. ఇప్పటికే 10 మంది మృతి చెందారు, 6గురు పరిస్థితి విషమంగా ఉంది, 30 మంది వరకు తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అచ్చెన్నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఒక డాక్టర్ అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి పోయినటువంటి కుటుంబాల్లో ఈ సంతోషాన్ని అయితే తీసుకురాలేం కదా, ఏం చెప్తారు? అందుకనే కుటుంబాలకి నా నిబంధనల ప్రకారం చెల్లించాల్సినటువంటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లిస్తుందా, లేకపోతే ఆలయ నిర్వాహకులు చెల్లిస్తారా, లేదా వాళ్ళ ఆస్తులు అమ్మి చెల్లిస్తారా, ఎట్లా చెల్లిస్తారా అనేటువంటిది జనానికి అనవసరం. ఆ నష్టపరిహారాన్ని లేదా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అల్టిమేట్ గా ప్రభుత్వం మీదనే ఉంటది. ఒకవేళ దానికి భయపడిపోయి ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని వదిలిపెట్టి పారిపోయారనుకోండి, ఏం చేస్తారు? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వమే కదా. అందుకని ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకొని నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే ఆలయ నిర్వాహకులు లేదా వాళ్ళ ఆస్తులు అమ్మిస్తారా, ఎట్లా ఇస్తారనేటువంటిది మనకు అనవసరం. ఖచ్చితంగా అవసరమైనటువంటి వైద్య ఖర్చులు కావచ్చు, లేదా ఎక్స్గ్రేషియా కావచ్చు, ఏమైనప్పటికీ వాళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే మరి యాజమాన్యమే బాధ్యత వహించి అన్ని రకాల ఎక్స్గ్రేషియాలు లేకపోతే ఇటువంటి చట్టపరమైనటువంటి అన్ని కూడా అందిస్తూ ఉంది కదా. ఇది కూడా అంతే, ఆలయమైనా అంతే. అక్కడేమో కార్మికులు ఉంటారు ఫ్యాక్టరీలో, అయితే ఇక్కడ ఆలయం కనుక భక్తులు ఉంటారు. అందుకని బాధ్యత ఆలయాన్ని లేదా ప్రభుత్వాన్ని, ఎవరైతే మనకెందుకు, ఎవరైనా కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళకి వైద్య సౌకర్యానికి ఉచితంగా అందించాలి. అదేవిధంగా నష్టపరిహారం కూడా గణనీయంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది.
రైట్ కోటేశ్వరరావు గారు, ఈ ఘటనపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. ఇక 6 పరిస్థితి విషమంగా ఉంది. 30 మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళకి మెరుగైన వైద్య చికిత్స అందించాలనేసి కూడా కోరడం జరిగింది. ఇక ఎంతమంది ఇంకా గాయపడిన వాళ్ళు, ఇంకా ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది, మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.